శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. శ్రీరామ విజయము. మరాఠీ మూలము శ్రీధర కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి, సాయినాథుని శరద్బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సాయినాథులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయం 3. గణేశాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఋష్యశృంగుని ఆగమనం. సత్వరం ఋష్యశృంగుని నగరానికి పిలుచుకువద్దామని మేళతాళాలతో వీణావాద్యాలతో దేవాంగనులు అరణ్యానికి బయలుదేరారు. ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు మహాతపోధనుడు. ఉష్ణకాలంలో అనుష్ఠానం చేసుకోవటానికి జాహ్నవి తీరానికి పోవడం ఆయన నిత్యకృత్యం. ఎత్తైన ప్రదేశంలో అరణ్యంలోని క్రూరముగాలు రాకుండా ఉండేలా ఏర్పాటు చేసిన ఆశ్రమంలో ఋష్యశృంగుడు నివసించేవాడు. విభాండకుడు అనుష్ఠానం ముగించి వస్తూ కుమారుని చూచి ఆనందించి అధ్యయనం చేయించేవాడు. ఋష్యశృంగుడికి 4 వేదాలు కంఠస్థము. సకల శాస్త్ర పారంగతుడు. యజ్ఞయాగాదికాలు కరతలామలకాలు. విభాండకుడు స్నానం చేయడానికి వెళ్ళగానే దేవాంగనులు ఆ వనంలో ప్రవేశించారు. ఆశ్రమ వాటికలోనున్న ఋష్యశృంగుని చూసి అప్సరసలు గానం చేయసాగారు. ఆ గానంతో మన్మధుడికే మతి తప్పుతుంది. మెరుపులాంటి వస్త్రాలను ధరించిన ఆ అపురూప లావణ్యవతులను, అందగత్తెలను చూస్తే అమృతం తాగే దేవతలు కూడా ముగ్ధులైపోతారు. ఆ నెరజాణల అపూర్వ గానం, సౌందర్యం, వాల్గనుల చూపులు, హావభావాల ప్రదర్శన, వింత ప్రవర్తనకు ఋష్యశృంగుడికి మనసులో భయం కలిగింది. పాటకు సంతోషించి తనను వశపరుచుకోవటానికి ఎవరు పంపి ఉంటారా అన్న ఆందోళనతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తసాగాడు. అనుష్ఠానం చేసి తిరిగి వచ్చి తమను శపిస్తాడేమోనన్న భయంతో దేవాంగనులు పారిపోయి 2వ జాముకు విభాండకుడు వెళ్ళిన తర్వాత తిరిగి ఆశ్రమంలోకి ప్రవేశిద్దామనుకున్నారు. ఇది ఇలా ఉండగా ఋష్యశృంగుడు తండ్రితో అప్సరసల గురించి వివరిస్తూ, ఇక్కడికి కొందరు తాపసులు వచ్చారు. నేను వారిని వర్ణించలేను. వాళ్ళని చూసి దేహం మీద ఆశతో పారిపోయాను. వారు మరలా తిరిగి రారేమోనని బెంగగా ఉంది అని అన్నాడు. ఆశ్రమానికి సాధు సజ్జనులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చి పూజా పునస్కారాలు చెయ్యాలి అని విభాండకుడు పుత్రునికి హితువు చెప్పి యథాప్రకారంగా తన ప్రాతకాల అనుష్ఠానానికి వెళ్ళాడు. వాళ్లను మళ్ళీ చూసే భాగ్యం కలుగుతుందో లేదో అన్న ఋష్యశృంగుడు కలవరపడ్డాడు. రాయటం చదవటం విస్మరించాడు. జప తప ధ్యాన మననాలను మరచి అనర్థహేతులు అయిన స్త్రీల మీద మోజును మదిలో నిలిపాడు. స్వప్నంలో కూడా స్త్రీని చూడని ఋష్యశృంగుడు రమణుల దర్శనం మాత్రం చేతనే తన్ను తాను మరిచిపోయాడు. కామం తాపసులకు అనర్థహేతువు. కామలోలత్వానికి లొంగని వారు ఎంతటి బుద్ధిమంతులైనా ఈ భవసాగరంలో మునిగిపోక తప్పదని లోకవిదితమే. అవిద్యాజనితమైన ఈ కామ వికారం మాయా మోహాలకు పుట్టినిల్లు. అన్ని అనర్థాలకు ఆటపట్టు. కామమే కలహానికి మూలం. కాముకుని చిత్తం పాప సముద్రంలో లేస్తున్న అసత్యమనే అలలు. మహామోహ పర్వతాలు, మత్సరవనాలు, మూర్తీభవించిన దంభరూపాలు. అహంకారం నిర్మించిన అజ్ఞానపు కోటల, మూర్ఖుని మంకుపట్టులాగా, అంతా తనకే చెందాలనే దురాశలాగా రూపుదాల్చిన భవవ్యాధిలా అరిషడ్వర్గాలతో నిండి విషయ వికారాలకు కాణాచి అయినదే కామకుల మనస్సు. పుణ్యవృక్షాలను కూలదోసే కామమనే ఈ గొడ్డల్ని ఎవరు సృజించారు? మోక్షద్వారాలకు ఆనకట్టలుగా అవిశ్వాసమనే సంకెళ్లతో జీవుని కాళ్లను పెనవేసేదే ఈ కామం. ఈ కామరాక్షసి ప్రభావం వల్ల స్త్రీల దర్శనం చేతనే పురుషుల చిత్తాలు చలిస్తాయి.
స్పర్శతో వీర్యం స్ఖలిస్తుంది. మహా తపశక్తివంతులైన సైతం కామం వల్ల సర్వం కోల్పోతారు. కల్లుసారా నిరాలనే 3 రకాల మత్తు పానీయాలకు తోడుగా ఉండే 4వది కామం. కాముకులో మనస్సులు దుర్గంధ భూయిష్టమైన పాపకూపాలు. విద్య, జపతపాలు, జ్ఞానం ఇవన్నీ మన్మథ వికారం ముందు నిర్వీర్యమైపోతాయి. పరాన్ని కాసిస్తే నాలుక, దానాన్ని గ్రహిస్తే చెయ్యి దగ్ధమైపోతాయి. కానీ కామం వల్ల అంతరంగమే అంతరించిపోతుంది. కామ వివసులైన వారికి జపతపాలు, పూజ పునస్కారాలు, పారాయణలు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. కామవశుడైన వాడు ఎప్పటికీ ధ్యాన నిమగ్నుడు కాలేడు. అధ్యయనాలు, కీర్తనలు, పురాణ శ్రవణము, దాన ధర్మాలు ఇవన్నీ కామం వల్ల నిష్ఫలాలుగా మారిపోతాయి. ఎవరి కళ్ళకు కామమనే పొరలు కప్పి ఉంటాయో వారెంతటి జ్ఞానులైనా విషయారణ్యంలో చిక్కుకొని దారి తప్పి తిరుగుతూ చివరకు నరకానికి చేరుకుంటారు. స్వర్గానికి దూరం చేసి సరాసరి యమలోకానికి చేర్చే ప్రత్యేక వాహనమే కామము. కామం వల్ల ఇన్ని అనర్థాలున్నా బ్రహ్మానందుని కృప ఉంటే భవబంధాలు తెగిపోయి హృదయంలో సద్బోధలు హత్తుకుంటాయి. ఈశ్వరానుగ్రహం వల్ల హరిదర్శనం అయిన జనులను శ్రీరామ కటాక్షం సంపూర్ణంగా లభించిన వారిని మన్మథ బాణం ఏమీ చేయలేదు. వారి ముందు మన్మధుడే నపుంసకుడైపోతాడు. మిథ్యకోపాదిగా పురాణ పురుషుడు స్త్రీ పురుషులను సృజించాడు. ఎవరిపై ఈ పరమేశ్వరుని కృప కలుగుతుందో వారు మాత్రమే తప్పక తరించగలరు. ఇక ప్రస్తుత కథా విషయానికి వస్తే, ఋషశృంగుడు తాను చూచిన ఆ రూపసులు ఇంకా రాలేదేమో అని మనసులో మదనపడసాగాడు. కొంత తడువైన తర్వాత రంభా, ఊర్వశులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. సుందర రూపం, కోమలమైన కంఠం, విశాలమైన కనుదోయి కలిగిన ఆ అప్సరసలు స్త్రీలు ఋషశృంగుని చూస్తూ సైగలతో తమ కామ భావాలను ప్రదర్శించారు. నానావిధ పక్వాన్నాలు, మధురఫలాలు మునికుమారుడికి ఇచ్చారు. ఆయన వాళ్ళని తన దగ్గరగా వచ్చి కూర్చోమని, మీరెవరు, మీ పేర్లేమిటి, ఎక్కడి నుంచి వచ్చారు అని కుతూహలంతో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు వారు గలగలా నవ్వి, నీకు తలపై 2 కొమ్ములున్నాయి గనుక ఋష్యశృంగుడివి, అలాగే మాకు వక్షస్థలంలో ఎత్తైన బంతులున్నాయి కనుక మమ్మల్ని గలండ ఋషులని పిలుస్తారు. మా వద్ద అనంతమైన సుఖం లభిస్తుంది అని ఋష్యశృంగుడితో సరసమాడారు. దానికి ఆ ముని, సుఖమా, అది ఎలా లభిస్తుంది, దాన్ని ఎలా చవి చూడాలి, దాని తత్వం ఏమిటని ప్రశ్నించాడు. సుఖతత్వాన్ని తాము బోధించగలమని వారనగా, మదనమోహితుడైన ఋషిసుతుడు అసక్తుడై, నేను మీ అధీనంలో ఉన్నాను, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వస్తాను అని అన్నాడు. ఆలస్యం చేయకుండా వారందరూ విమానంలో మునికుమారుని వెంటబెట్టుకుని అయోధ్యకు తరలివచ్చారు. దశరథుడు ఋష్యశృంగునికి నమస్కారం చేసి ఆదర సత్కారాలను అందించాడు. మహాత్మా, మీ దర్శన భాగ్యంతో మా జన్మ చరితార్థమయ్యింది అని పలికి తాను పెంచిన కన్యలలో ఒకరిని ఋషశృంగుడికిచ్చి వివాహం జరిపించాడు. ఆ సంరంభం 4 రోజుల పాటు జరిగింది. లగ్న సమయానికి ఋషులందరూ వేంచేశారు. వారు వర శపానుగ్రహ సమర్థులు. వీరిలో తలము మానికము కులగురువు వశిష్ఠుడు, దశరథుడు ఎవరికి ఏ కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. విభాండకుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి పుత్రులు లేకపోవటం చూసి జ్ఞానదృష్టితో జరిగింది గ్రహించి కోపంతో అయోధ్యకు చేరుకున్నాడు. నక్షత్రాల మధ్య చంద్రుడిలాగా, కిరణాల మధ్య సూర్యుడిలాగా ఋషికోటంలో ఉన్న తన కుమారుణ్ణి చూచాడు. దశరథుడు తటాలున లేచి విభాండకుడికి నమస్కరించి శరణు వేడాడు. దానికి ముని ఆనందించి ముల్లోకాల్లో సమర్థులైన 4 పుత్రులు కలుగుతారని ఆశీర్వదించాడు. యజ్ఞమంటపంలో ఋషుల సమక్షంలో ఋష్యశృంగుడు యజ్ఞకుండంలో స్వాహాకారంతో ఆజ్యాన్ని అర్పిస్తూ యాగం నిర్వహించాడు. ప్రాతకాలంలో ఉదయించే సూర్యుడిలాగా పూర్ణాహుతి సమయాన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. 4 కొమ్ములు, 2 తలలు, 7 చేతులు, 3 కాళ్లతో ఉన్న ఆ దివ్య పురుషుని చూసి మునులందరూ పరమానందం చెందారు. యజ్ఞఫలము రాణులకు విభజన.
ఆ యజ్ఞపురుషుడు మృష్టాన్నంతో నిండిన ఒక పాత్రను ఋష్యశృంగుడికి ఇచ్చి త్వరగా భాగాలు చేసి 3 రాణులకు పంచాల్సింది. ఈ పని తత్క్షణం చెయ్యాలి, లేదా కార్యహాని జరుగుతుంది. క్షీరసాగర శయనుడు కైవల్య ప్రదాత అయిన ఆ పరమాత్ముడే నీకు పుత్రుడిగా ఉదయిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. ఋష్యశృంగుడు ఆ యాగఫలాన్ని వశిష్ఠుడికిచ్చాడు. వశిష్ఠుడు దాన్ని 3 భాగాలుగా చేసి మొదటి దాన్ని కౌసల్యకు, 2వ భాగం సుమిత్రకు, 3వ భాగం కైకేయికి ఇచ్చారు. ఇది చూసి కైకకు కోపం వచ్చింది. నేను రాజుకు ప్రియమైన దాన్ని, అందరూ దేవతలు చూస్తుండగా యుద్ధంలో రాజుకు విజయం చేకూర్చి పెట్టాను. నన్నే శ్రేష్ఠురాలిగా ఎన్నుకోవాలి. కేతకీ పుష్పంలో ఉన్న చిన్న ఆకు మిగతా వాటికన్నా గొప్పగా కొనియాడబడుతుంది. అమూల్యమైన చిన్న రత్నం ముందు పెద్ద బండరాయి సరిపోలదు కదా. మృగేంద్రుని ముందు మదగజం ఏ పాటి అని మదనపడుతూ తనను పెద్దగా గౌరవించలేదని ముఖం ముడుచుకుని కూర్చుంది. ఆ సమయంలో వశిష్ఠుడు విఘ్నం కలగబోతోంది, ఇంకా జాగు చేయక ఆరగించు అని హెచ్చరిస్తుండగానే ఒక గద్ద వచ్చి కైక చేతిలోని భాగాన్ని తన్నుకొని పోతుంది. అందరూ హాహాకారాలు చేశారు. కైక కిందపడి దొర్లుతూ ఏడవసాగింది. నా పూర్వ కర్మలు గహనమైనవి. ఆ అభాగ్యురాల్ని పెట్టి పుట్టలేదు. నాకు పుత్ర సంతాన ప్రాప్తి ఎక్కడా అని విలపించింది. దశరథుడు చింతాకాంతుడయ్యాడు. కైకను సమాధానపరచాలని యత్నించాడు. అప్పుడు కౌసల్య, సుమిత్రలు తమ వాటాలలో చెరిసగాన్ని పంచి పూర్ణ భాగాన్ని కైకకు ఇచ్చారు. భాగీరథి, మందాకిని నదుల్లాగా స్వప్నంలో కూడా రవ్వంతైన ఈర్ష్యాసూయలు లేకుండా కౌసల్య, సుమిత్రలు మెలుగుతుండేవారు. కుటిలురకు కలలో కూడా శాంతి సౌఖ్యాలు ఉండవు. వాళ్ళను లోకం సరకు చేయదు. వారు ఎప్పటికీ అపకీర్తిలోనికి లోనవుతారు. వశిష్ఠుడు అందించిన ప్రసాదాన్ని 3 గ్రహించారు. ఆ ప్రసాదం గొంతులో ఇరుక్కోగా మింగలేక కైకేయి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అది చూసి వశిష్ఠుడు తీర్థం గొంతులో పోశాడు. అప్పుడు ఆ పిండం గొంతులో నుంచి కిందకి దిగింది. దశరథుడు ఆనందంతో దాన ధర్మాలు చేశాడు. బ్రాహ్మణులకు వస్త్రదానాలు, భూరి దక్షిణలు ఇచ్చాడు. బ్రాహ్మణులు, ఋషులు, ఋష్యశృంగుడు తన స్వస్థానాలకు వెళ్ళిపోయారు. తర్వాత 3 రాణులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని నాకు భాగ్యోదయమైంది అని దశరథుడు సంతోషాతిశయంతో పొంగిపోయాడు. శ్రీ హనుమాన్ జన్మ కథనం. ఇదిలా ఉండగా గద్ద తన్నుకుపోయి పిండభాగం ఏమైందనే విషయం ఆమూలాగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. అంతకు కొంతకాలం క్రితం వానరుడైన కేసరి యొక్క భార్య అంజనాదేవి ఋష్యమూక పర్వతం మీద ఘోర తపస్సు చేసుకుంటుండేది. 7,000 సంవత్సరాలు మౌన దీక్ష వహించి నిష్ఠతో శివుణ్ణి ఆరాధించిన ప్రసన్నం చేసుకుంది. శివుడు ప్రత్యక్షమై నీకిష్టమొచ్చిన కోరికను కోరమన్నాడు. ప్రతాపవంతుడు, అక్షయుడు, కీర్తిమంతుడు, వజ్రకాయుడు, మహాభక్తుడైన కొడుకును ప్రసాదించమని అంజనీదేవి వేడుకుంది. నేను మహారుద్రుణ్ణి, ఏకదశ రుద్రుడిగా నేను నీ గర్భాన జన్మిస్తాను అని శివుడు వరమిచ్చాడు. అంజనీదేవి సంతోషంతో పులకించిపోయింది. అంజలి ఘటించి సావధాన చిత్తంతో అంతర్ముఖుడివై నన్ను ధ్యానిస్తుండు. లోకానికే ప్రాణమైన వాయుదేవుడు పెనుగాలి రూపంలో ఒక ప్రసాదం తెచ్చి నీకిస్తాడు. దాన్ని వెంటనే భుజించు అని ఉపదేశించి స్వస్థానానికి వెళ్ళిపోతాడు. అంజనీదేవి శివుని ఆజ్ఞ మేరకు అంజలి ఘటించి తన దోసిటను తెరిచి ఉంచి ధ్యానంలో మునిగిపోయింది. ఆ సమయంలోనే కైక చేతిలో నుంచి పిండ ప్రసాదాన్ని తన్నుకొనిపోతున్న గద్ద ఆకాశ మార్గంలో అటే వెళుతోంది. అప్పుడు పెనుగాలు ప్రచండంగా వెయ్యగా ఆ తాకిడికి ఆ పిండం గ్రద్ద నోటి నుంచి జారి అంజనీదేవి దోసిలో పడ్డది. ఆమె వెంటనే శివస్మరణ చేస్తూ ఆ ప్రసాదాన్ని భుజించింది. పూర్వం బ్రహ్మలోకంలో సువర్చస అని దేవాంగన నృత్యం చేస్తూ మధ్యలో ఆపివేసింది. అందుకు కోపం వచ్చిన బ్రహ్మ ఆమెపై కోపించి గ్రద్దగా జన్మించమని శాపమిచ్చాడు. ఆ దేవాంగన తన తప్పు కాచి శాప విమోచనం తెలపమని వేడుకుంది.
అయోధ్యనేలే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసి తన భార్యలను యజ్ఞపిండాలను పంచుతాడు. అందులో ఒకదానిని అంజనీదేవి గ్రహించేలాగా చేస్తే నీవు నీ నిజ రూపాన్ని పొందుతావు అని బ్రహ్మ శాప విమోచన విధానం తెలుపుతాడు. అది ఇప్పుడు నెరవేరి శాప విమోచనమయ్యి ఆ గ్రద్ద తన సస్వరూపాన్ని పొందుతుంది. తరువాత అంజనీదేవికి 9 నెలలు నిండాయి. సూర్యుడే ఉదయించినట్లుగా దేదీప్యమానంగా ప్రకాశించే వానర రూపంతో మహాబలాఢ్యుడైన పుత్రుడు అంజనీదేవికి జన్మించాడు. అతని కుండలాల కాంతి ముఖమంతా ప్రసరిస్తున్నది. నడుము వరకు వేలాడుతున్న యజ్ఞోపవీతంతో గట్టిగా బిగించిన దట్టీతో శోభిల్లుతున్నాడు. పగడపు రంగు ముఖ వర్చస్సుతో అద్భుతంగా వెలిగిపోతున్న మారుతికి వెనుక ఎరుపు రంగులో మొహాన్ని తాగగల పొడుగాటి తోక ఉన్నది. పుట్టగానే మారుతి ఆకలిగొని చంచలమైన చూపులతో 4 వైపులా చూశాడు. అది గమనించిన అంజనీదేవి ఫలాలను తెద్దామని వెళ్ళింది. మారుతి ఆకలితో రోధించసాగాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూచి అదేదో చాలా ఉత్తమ ఫలం కాబోలని భ్రమించి చంచల స్వభావంతో పైకి ఎగిరాడు. శరీరంలో ఉండే వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి. సింహంలాగా గర్జించాడు. ఆ ధ్వనులకు దిక్కులన్నీ మారుమ్రోగిపోయాయి. భూమి కంపించింది. బ్రహ్మాండమైన స్ఫూర్తితో తోకను ఆడిస్తూ అడ్డం వచ్చినట్లు చెట్లను పడగొడుతూ కాళ్ళు చేతులు కదిలిస్తూ పాకుతూ లంఘనాలతో సూర్యుని లక్ష్యంగా పెట్టుకుని ఆకాశం వైపుకు దూసుకుపోయాడు. భూమి నుంచి గరుడు వైకుంఠానికి ఎగిరినట్లుగా అంజనీసుతుడు భానుమండలానికి ఎగిరి వాయువేగ మనోవేగాలతో పయనిస్తున్నాడు. లోకానికి ప్రాణదాత అయిన వాయువు ఇది గమనించి సూర్యమండలం చాలా తీవ్రమైంది. ఆ వేడికి నా పుత్రుడు తట్టుకోలేడు. నేను పరిగెత్తి పట్టుకోవాలి. వీడు చపులుడే, సులభంగా వశుడవుతాడా అని ఆలోచించాడు. హిమాలయం నుంచి తెచ్చిన చల్లని మంచు కణాలతో నిండిన గాలిని వాయువు మారుతిపైన ప్రసరింపచేశాడు. హనుమంతుడు నోరు తెరిచి సూర్యుణ్ణి చేరాడు. ఆ రోజు సూర్యగ్రహణం. అదే సమయంలో సూర్యుని మింగటానికి రాహువు కూడా పరుగున వచ్చాడు. రాహువును చూచిన మారుతి ఆగ్రహించి, నేను చాలా ఆకలితో పండును తినటానికి వస్తే నా గ్రాసానికి అడ్డుపడ్డ నువ్వెవరని ప్రశ్నిస్తూ మదగజం పిల్లిని పట్టుకుని తొండంతో ఏ విధంగా విసిరేస్తుందో, పాము ఎలుకని ఏ విధంగా చుట్టుకుని పీడిస్తుందో ఆ విధంగా తోకతో రాహువు మొహాన్ని బద్దలు కొట్టి కింద పడేశాడు. ఆ దెబ్బకు రాహువు మూర్ఛిల్లాడు. రాహు పక్షానికి చెందిన కేతువు అది చూచి ఉన్మత్తుడై సింహం పైకి నక్క ఎగిరినట్లు తన శక్తి తాను తెలుసుకోక మృత్యువును విస్మరించి హనుమంతుడి పైకి పోయే సాహసం చేశాడు. తన పైకి వస్తున్న కేతువును చూచి హనుమంతుడు పిడికిలితో అతని ఒళ్ళంతా మర్దించాడు. ఆ దెబ్బలకు తాళలేక కేతువు పారిపోయాడు. నెత్తుటితో మర్దించిన పర్వతాల్లాగా రక్తసిక్త దేహాలతో రాహుకేతువులు ఇంద్రుని చేరుకొని, నువ్వు మాపై కోపంతో మాకు ఎందుకు విఘ్నాలు కల్పిస్తున్నావని ఆక్రోశంతో ప్రశ్నించారు. ఈ విధంగా మిమ్మల్ని పిండి చేసిందెవరు? ఇట్లాంటి విపరీతాన్నెవరు కలిగించారని ప్రశ్నిస్తూ దేవతలు వెంట పెట్టుకుని వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు ఆ ఉత్పాతాన్ని సృష్టించిన వాడి దగ్గరికి బయలుదేరారు. రాహువు ముందుగా సాగాడు. ఇంత లోపల అంజనీసుతుడు సూర్యుని మింగబోతుండగా ఈ శత్రువు నాకెక్కడ దాపురించాడు? తిదివారం లేకుండా నేనెక్కడికి పోలేని సమయంలో నాపైకి వచ్చాడని సూర్యుడు గడగడా వణికిపోసాగాడు. ప్రతాపుడైన మారుతి ఇది బడబానల్లాగా ప్రకాశించే సూర్యమండలం నిజంగా ఫలం కాదు అని గ్రహించి సూర్యుని మింగే ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి తిరిగాడు. ఆ సమయంలో ఇంద్రునితో సహా దేవతలను వెంటబెట్టుకుని వస్తున్న రాహువును చూచి ఇతన్ని మాత్రం వదిలిపెట్టను, వీడి సంగతి ఏంటో తేల్చేస్తాను అనుకున్నాడు. ప్రళయకాలంలో మెరుపులను చూచి ఆకర్షితమై వాటి మీదకు పోయి నశించే శలభాల వంటిదయ్యింది దేవతల స్థితి. ఇంద్రుడు చూస్తుండగానే అకస్మాత్తుగా పర్వతమే మీద పడినట్లుగా మారుతి రాహువును పిడికిటితో ఒక్క పోటు పొడిచి ఒక చరుపు చరిచాడు. రాహువుకు
గ్రహ పూజ యథావిధిగా జరిగినట్లయి, ఓ అమరనాథ, ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేమిటి? ఈ మారుతి నన్ను పిండి చేస్తున్నాడు, నన్ను రక్షించు అని ఆక్రోశంగా విలపించాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని హనుమంతుడి మీదకి ఉసిగొల్పాడు. ఐరావతం అడుగుల బరువుకి భూమి కుంగిపోయింది. హనుమంతి వైపు పరుగున లంఘించింది. పైకి వస్తున్న ఐరావతాన్ని మారుతి వజ్రాయుధం పర్వతాన్ని ఛేదించినట్లుగా మర్దించాడు. దాంతో అది భయపడి పరిగెత్తసాగింది. తన నిజ బలంతో దాన్ని వశపరుచుకోవటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాలేదు. కామకురాలైన స్త్రీ ఏం చెప్పినా వినకుండా తనకు తోచిన రీతిగా ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగా ఐరావతం దిక్కుతోచకుండా అడవుల వెంట పరిగెత్తింది. సాధు పొంగులు వివేకంతో కామక్రోధాలను అడగదొక్కినట్లుగా ఇంద్రుడు ఐరావతాన్ని ఎలాగో స్వాధీనం చేసుకుని హనుమంతుడి ముందు నిలబడ్డాడు. ఆంజనేయుడు అది చూచి ఐరావతం 4 దంతాల్ని పట్టుకుని గిరగిరా తిప్పి దానిపైనున్న ఇంద్రుడితో సహా కిందకు విసిరేశాడు. హనుమంతుడి చేతి చరుపుకు కిరీటం కింద పడిపోయింది. ఇంద్రుడు మరో ప్రక్కన పడ్డాడు. జుట్టు ఊడిపోయింది. కింద పడిన దేవేంద్రుని చూసి దేవతలు భయకంపితులయ్యారు. మళ్ళీ ఐరావతాన్ని ఉసిగొల్పి చూశాడు. కానీ అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా వెనక్కు తిరిగి పరిగెత్తసాగింది. ఇంద్రుడు గాబరా పడ్డాడు. యముడు హనుమంతుడిపై దండెత్తి గదతో ప్రహరించాడు. దాంతో మారుతి యముడిపైకి దూకి రొమ్ము మీద ఒక గుద్దు గుద్ది నేల మీద పడేశాడు. రొమ్ముల మీద కూర్చుని మొదట ముష్టాఘాతాలతోనూ ఆ తర్వాత యముని గద లాక్కుని దానితోనూ కొట్టసాగాడు. అప్పుడు యముడు మారుతిని శరణుజొచ్చి ప్రార్థించాడు. వరుణుడు, కుబేరుడు కూడా శరణని మారుతిని స్తుతించసాగారు. ఈ లోపల మళ్ళీ ఐరావతం ఎక్కి ఇంద్రుడు ఎదురయ్యాడు. అది చూసి హనుమంతుడు ఐరావతం తోకను పట్టుకుని త్రిప్పి నేలపై కొట్టాడు. దాంతో లోకాలన్నీ కంపించాయి. ఇంద్రుడు వజ్రాయుధంతో సహా క్రింద పడ్డాడు. దేవతలు పరిగెత్తి పర్వత గుహల్లో దాక్కున్నారు. భూమి రసాతలానికి కుంగిపోయిందని గగ్గోలెత్తారు. ఇంద్రుడు ధైర్య సాహసాలు కూడగట్టుకుని హనుమంతుని వజ్రాయుధంతో మొహం మీద కొట్టారు. దెబ్బకు హనుమంతుడు మూర్ఛిల్లి మేరు పర్వతాల లోయల్లో పడిపోతుంటే వాయుదేవుడు తన సుతిని రక్షించి కౌగిలించుకుని జరిగింది తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అమరేంద్రుడు దురాత్ముడు. పసికందుని కూడా తలంచక వజ్రాయుధం విసిరిన పరమ నిర్దయుడు. ఈ పసివాడు మరణిస్తే ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహమూర్తి దైత్య కులాన్ని అంతం చేసినట్లుగా అతన్ని సంహరిస్తాను అని మనసులో వితర్కించుకున్నాడు. అందరి ప్రాణాలు వాయువు అధీనం కనుక క్షణం లోపల ముల్లోకాలలోనూ వాయువును స్తంభింపచేశాడు. ఇంద్రుడు, త్రిమూర్తులు, దేవతలు వాయువు సమ్ముఖానికి వచ్చి నమస్కరించారు. పుత్రుడి కోసం సకల చరాచర సృష్టిని నాశనం చేయడం భావ్యం కాదని బ్రహ్మదేవుడు సమాధానపరిచాడు. నా పుత్రుడు నిర్జీవుడైతే ఇంద్రాది దేవతలు నశిస్తారని వాయువు ఆవేశంగా పలికాడు. విష్ణువు నవ్వి నీకు కావలసిన వరం కోరుకోమన్నాడు. ఈ శిశువుకు చావు లేకుండా చేయమన్నాడు వాయువు. బ్రహ్మ కల్పాంతం వరకు చిరంజీవిగా ఉంటాడని విష్ణువు నడిమి కంటి దిశాంగ్నులు త్రిశూలాలు కూడా ఏమీ చెయ్యలేవని, శివుడు బ్రహ్మాస్త్రాలు ఇతర శస్త్రాలు ఏమీ బాధించలేవని బ్రహ్మ నా వజ్రాయుధం కూడా ఏం చేయలేదు. వజ్రశరీరుడై ఎలాంటి భంగపాటు లేకుండా చిరంజీవిగా ఉంటారని ఇంద్రుడు వరాలను ప్రసాదించారు. దవడలపై వజ్రాయుధం తాకినందువల్ల హనుమంతుడిగా ప్రఖ్యాతి పొంది పెక్కుమంది రాక్షసులను నాశనం చేస్తాడని కుబేరుడు హనుమధ్యానం వల్ల మృత్యుభయం ఉండదు, యమపాశం బంధించదని యముడు ఎంతకాలం యుద్ధం చేసినా అలసట ఉండదు, శక్తి భంగపడదని వరుణుడు వరాలిచ్చి మారుతిని కొనియాడారు. విశ్వకర్మ దివ్య కమల హారాన్ని మారుతి మెడలో వేసి ఈ మాల ఎంతకాలమైనా వసివాడదని దీవించాడు. ఇలా దేవతలందరూ ఎన్నో వరాలిచ్చి వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోయారు.
వాయుదేవుడు ప్రీతితో ఆంజనేయుని అంజనీదేవి దగ్గరికి తెచ్చాడు. అంజనీదేవి తన బిడ్డను కౌగిలించుకొని తల నిమురుతూ స్తన్యాన్ని ఇస్తూ పొంగిపోయింది. రామ విజయం గ్రంథంలోని హనుమంతుడి జనన విశేషాలను శ్రద్ధతో సావధాన చిత్తంతో విన్నవారికి గ్రహబాధలు కలవు. మన కథా సద్భావంతో శ్రవణం చేస్తే దుష్ట గ్రహాలు కలిగించే దారుణ విఘ్నాలు బాధించలేవు. మున్ముందు రసవత్తరమైన కథ ఇంకా ఉంది. ఆనందభరితుడైన దశరథుడు జన్మరహితుడైన రఘునాథుడికి జన్మనిచ్చిన విధము మొదలైన కథాంశాలు. పంట పొలంలో పంటకొచ్చే కొద్దీ కంకులు పొట్టవిచ్చుకున్నట్లు రామ కథామృత రసధారలు సందర్భోచితంగా జాలువారుతూ ఉంటాయి. పుత్ర సంతతి లేనివారు రామ విజయాన్ని పఠిస్తే సంతతి సిరి సంపదలు కోకొల్లలుగా వృద్ధి పొందుతారు. మనసారా రామ విజయాన్ని పఠిస్తే కైవల్య పదం లభిస్తుంది. బ్రహ్మానంద సద్గురో రఘువర నీలకంఠ హృదయ నివాస వేదవంజ శ్రీధరవర దీనోద్ధార నీ దయామృతాన్ని నాపై వర్షింపజేయి. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన పండితులు శ్రవణం చేయగలరు. శ్రీ సీతారామ చంద్రార్పణమస్తు. తృతీయ అధ్యాయము మధురము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.